నిన్న రామాయణం ట్రైలర్ వచ్చింది కదా. సో అందులో ఏంటంటే సీతమ్మ వారి క్యారెక్టర్ సాయి పల్లవి గారికి 1% కూడా సెట్ కాలేదు. వేరే వాళ్ళని పెట్టి చేయించి ఉంటే బాగుండేదని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడతారు, 90% పీపుల్. సో మీరు ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా కౌంటర్ రావడానికి కారణం ఆమె మూవీ కంటే ముందు పాకిస్తాన్కి సపోర్ట్ చేసిందండి. అదిగో ఆ ఇష్యూ. ఈవెన్ నేను కూడా అప్పట్లో ఆమెను తీసుకోవద్దని చెప్పేసాను. ఇప్పుడు ఎవరైనా కానీ మన భారతదేశంలో బతుకుతున్నారంటే ఖచ్చితంగా భారతదేశం మీద ప్రేమ లేకపోయినా కానీ పాకిస్తాన్ మీద ప్రేమ ఉండకూడదు. భారతీయ పౌరులుగా నేను చెప్పదలుచుకుంది. ఆమె ఆల్రెడీ పాకిస్తాన్ మీద ప్రేమ చూపించింది కాబట్టి అప్పట్లో నేను కూడా ట్రోల్ చేశాను. సేమ్ వీడియోలో వస్తే నేను కూడా కామెంట్ చేశాను, ఈమె సీతకు పనికిరాదు, ఈమె బదులు రష్మిక మందానాన్ని తీసుకోండి, ఆమె కనీసం దేశ ప్రేమ ఉంది అని చెప్పేసి. ఇప్పుడు అదే వీణు పట్టుకొని అందరు కూడా ఈ మాట చెప్తున్నారు. ఇప్పుడు 1% కూడా సూట్ కాలేదంటే 1% అనేది ఖచ్చితంగా సూట్ అవుతారండి ఎవరైనా కానీ. ఎందుకంటే భారతీయ స్త్రీ కాబట్టి ఈజీగా సూట్ అయిపోతుంది 1% అనేది. కాకపోతే నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే నటన పరంగా ఆమె ఓకే చేస్తుంది. నేను కూడా దీన్ని సమర్థిస్తున్నాను. ఆమె సూట్ కాలేదు. ప్లస్ ఆమె మనోభావాలు కూడా హిందూ సాంప్రదాయాలకు సంబంధించినవి కాదు. సో ఆ మనోభావాలను పట్టేసి ఆమెను తీసుకోకుండా ఉంటేనే బాగుండేది. ఇక్కడ వీళ్ళు తీసుకొని అనేది తప్పు చేశారు అన్నట్టు. ఒక సినిమాలోని క్యారెక్టర్కి సినిమాలకి పర్సనల్గా మాట్లాడిన మాటలకి ఎందుకు లింక్ పెట్టడము? నటన పరంగా మేము తీసుకున్నారు అనుకోవచ్చు కదా, పర్సనల్ విషయాలను ఎందుకు ముడి పెడుతున్నారు అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలో చరిత్ర అనేది లేకపోతే మీరు ఎలాగైనా తీసుకోండి, ఎవరైనా తీసుకోండి, దాంతో పట్టింపు ఉండదు. కానీ ఇక్కడ హిందూ మనోభావాలు అనేది దెబ్బతింటాయి అన్నట్టు. క్లియర్గా ఆమె పాకిస్తాన్ని సపోర్ట్ చేసిందంటే భారతదేశాన్ని కించపరిచినట్టే. ఆటోమేటిక్గా భారతదేశాన్ని కించపరిచిందంటే భారతదేశ చరిత్రను కూడా కించపరిచినట్టే. అటువంటి ఆమెను తీసుకోవడం అంటే ఆ సినిమా ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ ఒక రిస్క్ తీసుకుంటున్నట్టు. రేపు పొద్దున పొరపాటున ఇదే ఇష్యూ అనేది మళ్ళీ సినిమా రిలీజ్ టైంలో ఒక 1 వీక్ బిఫోర్ వచ్చిందనుకోండి, అప్పుడు ఏమైతే కలెక్షన్స్ అనేది దెబ్బతింటాయి. అప్పుడు లాస్ ఎవరికి పడుతుంది? ప్రొడ్యూసర్కి పడుతుంది. ఈవెన్ డైరెక్టర్ కూడా ఇంకో సినిమా దొరకాలంటే కష్టమైపోతుంది. అందులోనూ ఈ సినిమాకు 4,000 కోట్లు బడ్జెట్ పెట్టారని చెప్పి అంటారు. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ అనేది మినిమం 2,000 కోట్లు బడ్జెట్ అనేది అంటే కలెక్షన్స్ రావాలి. లేదంటే సెకండ్ పార్ట్ అనేది ఎవరు చూడరు. తర్వాత ఈవెన్ ప్రొడ్యూసర్ కూడా ఆలోచిస్తాడు రిలీజ్ చేయాలని వద్దని చెప్పి. ఎందుకంటే ఈవెన్ సినిమా టాకీస్ వాళ్ళు కూడా ఒకటే మాట చెప్తారు, బాబు మీ ఫస్ట్ అనేది కలెక్షన్స్ రాలేదు, మేము సెకండ్ తీసుకొని మేము రిస్క్లో పడలేము. ప్లస్ మీ హీరోయిన్ అని చెప్పేసి పలానా కామెంట్స్ అని చెప్పి చాలా ఉన్నాయి, మేము అటువంటిది తీసుకొని మా రిస్క్ మేము పెట్టుకోలేం కదా అని చెప్పి అంటారు. సో ఇటువంటి అన్నీ కూడా డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ అనేది ఎప్పుడో చూసుకోవాల్సింది. కాకపోతే ఇష్యూ అనేది పాతబడింది. ఒకసారి ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయితే కానీ దాని కలెక్షన్స్ బట్టేసి మనకి ఏంటి అనేది క్లియర్ అర్థం కాదు. అంటే సార్ ఇప్పుడు ఇక్కడ ఆమె కాస్ట్యూమ్ విషయంలో కూడా ఇంకో కాంట్రవర్సీ నడుస్తుంది. ఇక్కడ కాస్త డల్ అనిపించింది. అవును, అంటే అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు కూడా గోల్డ్ వేసుకొని వెళ్ళింది, ఇదంతా కూడా కొంచెం చూసుకోవాలి కదా డైరెక్టర్స్ అని చెప్పేసి అంటున్నారు. సో అట్లా మీకు ఏమైనా అనిపించిందా? ఖచ్చితంగా. ఈవెన్ ఆమె లుక్ అనేది ఎలా డల్ అనిపించింది. ఇప్పుడు గోల్డ్ వేసుకుందా లేదా అని చెప్పేసి, మట్టి గాజులు వేసుకుందా లేదా అని చెప్పేసి అది వేరే పాట అన్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది సీత అనగానే మనకు రాజ్యాంగంలో ఉన్నప్పుడు మొత్తం నగలతో ఉండాలి. అరణ్యవాసం అనగానే జస్ట్ ఓన్లీ ఇప్పుడు మనకు టీవీ సీరియల్లో ఉంది సీత అని చెప్పేసి, ఆమె ఓన్లీ ఒక చీర జాకెట్ అంతే, ఇంకేం లేదు, కాళ్ళకు చెప్పులు లేవు. ఆ రకంగా అడవులకు పంపించారు. ఆ సీన్ అనేది మొత్తం సెట్ అయిపోయింది అన్నట్టు అక్కడ. ఆ రకంగా కనీసం టీవీ సీరియల్ చూసినా కానీ మీకు కొద్ది గొప్ప అర్థమయ్యేది కదా. ఇప్పుడు ట్రోలింగ్ అనేది ఏం చేస్తారు, ఇప్పుడు ఫస్ట్ నుంచి ఆమె హీరోయిన్గా సెట్ కాదు, సీతగా సెట్ కాదు అని చెప్పి క్లియర్ అంటారు. అటువంటిప్పుడు ఇటువంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాల్సింది డైరెక్టర్ గారు. నిజంగా అస్సలు సెట్ అవ్వలేదు. ఎందుకంటే మీరు శూర్పణఖలాగా రకుల్ప్రీత్ సింగ్ని పెట్టారు, ఆమెను సీత క్యారెక్టర్లో పెట్టినా బాగుంటుంటే. అంటే ఇక్కడ నేను ఫేమ్ ఉంది సాయి పల్లవికి, నేను కాదనట్లేదు. నేను కూడా సాయి పల్లవి ఫ్యానే, నేను కాదనట్లేదు. బట్ అక్కడ మ్యాటర్ ఏందనంటే ఏదైతే ఆమె కొంచెం స్మూత్నెస్ అనేది ఉండదు. ఫేస్ అయినా సరే ఏదైనా సరే స్మూత్నెస్ ఉండదు. సో రకుల్ప్రీత్ సింగ్ అయితే మొత్తం క్యూట్గా ఉంటారు కాబట్టి సీత క్యారెక్టర్ సెట్ అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మనము సమంత గారికి కూడా చాలా సూపర్గా సెట్ అవుతుంది ఇది సీత క్యారెక్టర్ అయితే. సో మేము ఎక్స్పెక్ట్ చేసినంత లేదన్న. ఇంకో రోల్ ఇచ్చింటుంటే న్యాయం చేసేటోళ్ళు, కానీ ఏదైతే కొన్ని ట్రైలర్లో చూసినామో సెట్ అవ్వలేదన్న. రష్మిక, కీర్తి సురేష్ పేరు కూడా అంటున్నారు. వాళ్ళు ఎందుకనంటే అన్న కొంచెం ఏమంటారు, కొంచెం ఇక్కడ కొంచెం మోడ్యులేషన్ వేరే ఉంటుంది కాబట్టి నాకు నా ఒపీనియన్ పర్సనల్గా కొంచెం నోస్ దగ్గర కొంచెం ఇట్లా ఉంటుంది కాబట్టి సో సెట్ అవ్వలేదని చెప్పేసి అని అంటున్నా. అంటే అందానికి క్యారెక్టర్కి మనము లింక్ పెట్టలేము కదా. సో అందం బాగాలేదని చెప్పేసి క్యారెక్టర్ యాక్టింగ్ చేయలేదు అనలేము కూడా అన్న. ఎప్పుడన్నా ఒకటి గుర్తుపెట్టుకోండి అన్న, ఏంటిదనంటే మీరు అంటారు అందానికి క్యారెక్టర్కి అవసరం లేదు పాత్రకి అందానికి పాత్రకి ఏంటి డిఫరెన్స్ అని చెప్పేసి అని అంటారు కదా. పాత్రకి సెట్ అయితేనే తర్వాత యాక్టింగ్ చూస్తారన్న ఏ ఆడియన్స్ అయినా సరే. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే పాత్రనే సెట్ కానప్పుడు అక్కడ సాయి పల్లవి ఉన్నా, సౌందర్య ఉన్నా, ఎవరున్నా సరే ఆడియన్స్ లోపలికి అంత వెళ్ళదని చెప్పేసి అని అంటున్నా. మరి ఇప్పుడు
డైరెక్టర్ గారు బాలీవుడ్ లో #1 డైరెక్టర్, ఆయన ఏమీ ఆలోచించకుండా వీళ్ళని పెట్టారు అనుకోవచ్చా? అంటే నాకు తెలిసినంత వరకు అయితే లైక్ ఇక్కడ లేడీ పవర్ స్టార్ అని చెప్పేసి సాయి పల్లవి గారిని అంటారు కాబట్టి ఆ రీచ్ ఆ ఫేమ్ ఉంది కాబట్టి కలెక్షన్స్ గురించి ఆలోచించినట్టుంది కానీ లైక్ సాయి పల్లవి లైక్ పర్సనల్ గా మారి సినిమాలైనా ఇట్లా చేస్తున్నప్పుడు ఒక మాస్ పిల్లలాగా చేస్తున్నప్పుడైనా క్యారెక్టర్ అసలు సూపర్ సెట్ అయింది. కానీ సీత అంటేనే ఒక స్మూత్నెస్, అంటే ఒక లైక్ మంచిగా ఉండడం, త్యాగం, ధైర్యం. అలాంటివి ఉండదు. సో ఆమెకు అది సెట్ అవ్వలేదు. ఒక సమంత కన్నా, ఒక రకుల్ ప్రీత్ సింగ్ కన్నా, లైక్ సౌందర్య గారు లేరు కానీ ఇంకా సౌందర్య గారి కన్నా అలాంటి వాళ్ళకైతే బాగా సెట్ అవుతుందని నా పర్సనల్ ఒపీనియన్. ఇంకోటి బ్రో, ఆమె కాస్ట్యూమ్స్ కూడా అసలు సరిగ్గా సెట్ కాలేదు. అన్యవాసానికి వెళ్తున్నప్పుడు గోల్డ్ అని వేసారు, ఇదంతా ఉండదు కదా అని చెప్పేసి కూడా ఇంకొంతమంది అంటున్నారు. మరి డైరెక్టర్ అవన్నీ కూడా చూసుకోలేదంటారా? మళ్ళీ కరెక్షన్ చేస్తారంటారా? నిజంగా కరెక్షన్ చేసుకోవాలి. ఎందుకంటే అరణ్యవాసం అజ్ఞాతవాసం చేసేటప్పుడు లైక్ అంత పట్టుదరాలతోనే వెళ్ళరు వాళ్ళు, అర్థమైందా? లైక్ ఏదైతే కాటన్ శారీ నార్మల్ ఉంటా అంటే మనం ఎన్నో చూసాం కదా టీవీలలో, లైక్ అలా ఉంటే లైక్ తెరకే ఒక అందం వస్తుందని చెప్పేసి నాకు అనిపించింది. ఇక్కడ చూస్తుంటే చాలా గ్రాండ్ లుక్తో మొత్తం ఉంది. లైక్ మీరు ట్రైలర్ మొత్తం చూసినా సరే ఒక గ్రాండ్ లుక్ అనేది ఇచ్చిర్రు, కానీ ఎక్కడ ఏది వాడాలో కొంచెం తెలియకుండా చేశారని చెప్పేసి నాకు పర్సనల్ ఒపీనియన్. ఇప్పుడు దేవుడి సినిమా అన్న ఏంటంటే ఇప్పుడు కొంతమంది అన్నారు, కాకపోతే నేను చెప్తే మరి బాగుంటుంది. చెప్పు. నాకు పూర్తిగా నచ్చలేదు అసలు ఏది. ఎందుకని? అంటే ఏది ఆమె రాముని గట్టపు ఆయనకి ఎవరికి ఇచ్చిండ్రు, రణవీల్ కపూర్కి ఇచ్చిన ఆయన నాకు ఏం అంత అనిపించలేదు. ఇంకోటి రావణాసుడు Yes. యేసు, ఆయన నాకు అంత ఆయన ఫేసే కనిపించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఫేస్ కనిపించాలి. ఆయన గడ్డము అది పెట్టిన చూసినావా? ఆయనలా కనిపించలేదు అంటున్నారు. అసలు కేజీఎఫ్ లా ఎట్లా ఉన్నాడు, అసలు ఇంట్లో ఎట్లా ఉన్నాడు, అసలు ఫేస్ కనిపించలేదు. ఇంకోటి సీతమ్మ అంటావా, ఈమె అయితే అసలే నాకు అసలు సీతమ్మ క్యారెక్టర్ అంటే అసలు నాకు నచ్చనే లేదు. ఆమె సీతమ్మ నడుస్తుంటే ఎట్లా ఉంటుంది అట్లా లేదు. ఎవరున్నారంటే ఇంతకు ముందుకు రష్మిక, ఓకే, లేకపోతే కీర్తి సురేష్ గారు. సీతమ్మ క్యారెక్టర్ రష్మికకు బాగా సెట్ అవుతుంది. ఓకే. కానీ నేను ట్రైలర్ చూసినా కానీ నాకు ఏం నచ్చలేదన్న. తప్పుగా అనుకోవద్దు, ఎవరైనా చెప్తున్నా, అంతే, ఎవరు ఎవరి ఒపీనియన్ వాళ్ళది. కాకపోతే నాకు ఫేస్లు ఎవరు ఏం కనపడలే, అంత వైపు కనపడలే. ఒకటి ఏంటంటే ఏదైతే ఏనుగు ఉంది చూసినావు అన్న, తెల్ల ఏనుగులు అసలు నేను ఎప్పుడు చూడలే తెల్ల ఏనుగులు. వీళ్ళు తెల్ల ఏనుగులను తెచ్చి మళ్ళీ గద్దలాగా ఎగిరేస్తుండ్రు. ఏనుగులు ఎగురుతాయి అన్న గద్దలాగా? ఇంద్రుడు రథమైనా ఎట్లా ఎగురుతుంది అన్న అసలు? అంటే ఐరావతం అని ఉంటుంది ఒకటి, ఎగురుతుంది. ఏం అదైతే నాకు తెలియదు. తెల్ల ఏనుగు ఎగిరియడం అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నా. కాకపోతే ఏనుగు ఒకటి నచ్చింది, కొద్దిగా బ్యాక్గ్రౌండ్లో లొకేషన్స్ అవి నచ్చినాయి, కానీ క్యారెక్టర్లు అయితే ఏవి నాకు నచ్చలేదు అన్న. తప్పుగా అర్థం చేసుకో. క్యారెక్టర్ ఫేస్లలో కలలేదంటారా, లేకపోతే వాళ్ళకు యాక్టింగ్ కి సెట్ కాలేదంటారా? అంటే సూట్ కాలేదు అసలు. వీళ్ళ ముగ్గురిని చూసిన నేను కళ్ళార్పకుండగా 3-4 సార్లు చూసిన. ఇది నైట్ చూసిన, డే చూసిన, మధ్యాహ్నం చూసిన, నాకు ఏ మాత్రం వీళ్ళలో ఆ పవర్ కనిపించలేదు. రాముడి పాత్రకి ఎవరైతే బాగుండేది? రాముని పాత్రకైతే నిజంగా చెప్తున్నా, ప్రభాస్ గారు, ప్రభాస్ గారు లేదంటే మహేష్ బాబు అన్న. మహేష్ బాబు అయితే ఇంకా సూపర్, నెక్స్ట్ లెవెల్. మహేష్ బాబు అన్న అంటే రాముడు ఎట్లనో మహేష్ బాబు గారు అట్లా ఉంటారు. ఆయన అయితే బాగుంటుండే. ఇంకోటి రామనాసుడికి మన బల్లాల దేవుడు రానా దగ్గుబాటి అయితే బాగుంటుండే. వీళ్ళైతే బాగుంటుండే, కానీ చూడాలి మళ్ళీ సినిమాలో ఎట్లా అద్భుతం చూపిస్తాడో. సో అదే.